హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతుండగా మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటీలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులు వర్షాలు ఉంటాయన్నారు వెదర్ ఆఫీసర్లు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వర్షాలతో ఇవాళ జరగాల్సిన బతుకమ్మ కుంట వాయిదా పడింది. రైట్, మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో వర్షాలు అలానే బతుకమ్మ కుంట ప్రారంభానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే చాలా ప్లేసెస్లో వరద నీరు రోడ్లపై వచ్చి చేరిన సిట్యుయేషన్. చాలా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు వర్షపు నీరు వచ్చి చేరుతున్న క్రమంలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్న సిట్యుయేషన్. సో ఇంకా ఇది 2 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తుంటే మరికొన్ని ప్లేసెస్లో మాత్రం ఒక మోస్తారు, దాంతోపాటు భారీ వర్షం కురుస్తున్న సిట్యుయేషన్. యాక్చువల్గా ఈరోజు సాయంత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమము నిర్వహించాలని భావించారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ చేస్తున్న టైంలో ఇక వాతావరణం అనుకూలించట్లేదు, కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. సో సాయంత్రం కాదు ఇంకా 2 రోజుల పాటు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్గా హైదరాబాద్లో ఇదే వెదర్ కండిషన్ ఉండే అవకాశం ఉంది, భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి బతుకమ్మ కుంట ప్రారంభం కార్యక్రమం ఈరోజు సాయంత్రము రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. కానీ వర్ష పరిస్థితులు ఉన్నాయి, కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి వాతావరణం సహకరించట్లేదు, వెదర్ కండిషన్ బాగలేదు. కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకొని, అంటే ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు, పోస్ట్పోన్ చేసుకొని మరి ఒక డేట్ రోజు దీన్ని చేయాలని భావిస్తున్నట్లు మనకు కొంతమేరకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికార యంత్రాంగం చెప్తున్న సిట్యుయేషన్ ఉంది. సో ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే చాలా ప్లేసెస్ సంబంధించి వాటర్ లాగింగ్ అనుకోవచ్చు, దాంతోపాటు కొంతమేరకు రోడ్లపైన వర్షపు నీరు చేరుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో వాటన్నిటిని క్లియర్ చేసే దిశగా ఇటు హైడ్రాక్ సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయిపోయాయి. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిట్యుయేషన్ అయితే కనబడుతుంది. సో బతుకమ్మ కుంట కార్యక్రమానికి సంబంధించి మాత్రం ఇంకా కొంత సందిగ్ధతే ఉంది. ఈ పోస్ట్పోన్ సంబంధించి మాత్రము ఇంకా అఫీషియల్గా కొంత సేపటి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే యథావిధిగా కార్యక్రమం జరుగుతుందా అనేది కూడా ఎవరైతే ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులకు కూడా కాస్త క్లారిటీ రావాల్సిన అవసరం ఉందనేది బతుకమ్మ కుంట వద్దున్నటువంటి అధికారులు చెప్తున్న సిట్యుయేషన్ ఉంది. సో వెదర్ కండిషన్స్ మాత్రం బాగాలేవు, ఏది అనుకూలించట్లేదు, వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది. నిన్న రాత్రి నుండి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే అలర్ట్ అయిపోయిన సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు ఉప్పల్, బోడుప్పల్, అంబర్పేట్ దాంతోపాటు రామంతపూర్ ఏరియాస్లో మళ్ళీ ఒకసారి వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం కొన్నిసార్లు చిరుజల్లు కురుస్తుంది, కొన్నిసార్లు మోస్తారు వర్షం కురుస్తుంది, కొన్నిసార్లు మాత్రం భారీ వర్షము కురుస్తున్న సిట్యుయేషన్ అయితే చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. మెయిన్గా సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని కూడా ప్రస్తుతం వర్షం దంచి కొడుతుంది. ఇటు ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్, దాంతోపాటు ఇటు మొత్తము విద్యానగర్, రామ్నగర్ వంటి ఏరియాల్లో కూడా ప్రస్తుతము వర్షం కురుస్తున్న సిట్యుయేషన్ ఉంది. మెయిన్గా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధుల్లో కూడా పోలీసులు అలర్ట్ అయిపోయారు. మెయిన్గా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిట్యుయేషన్. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు మియాపూర్, దాంతోపాటు లింగంపల్లికి సంబంధించి మొత్తం కూడా రైల్వే అండర్ పాస్లు మొత్తం కూడా వర్షపు నీరు చేరిన క్రమంలో
నేపథ్యంలో కొంతమేరకు ఆ ప్రాంతాల్లో ఆ రాకపోకలు నిలిపివేసేసి ఆల్టర్నేట్ రూట్స్లో డైవర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇటు మాదాపూర్, రాయదుర్గ్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడింది. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొండాపూర్ నుండి హఫీజ్పేట్ వెళ్లే రూట్ సాధారణంగానే కొండాపూర్ టు హఫీజ్పేట్ సంబంధించి ఆ రూట్ కొంతమేరకు రద్దీగానే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చాలా క్లియర్గా ఏర్పడుతుంది. ట్రాఫిక్ సంబంధించి జామ్ ఏర్పడుతుంది అనేది ఇప్పటికే ట్రాఫిక్ గచ్చిబౌలి సంబంధించిన అధికారులు చెప్తున్న విషయం. మెయిన్గా ఐటీ కారిడార్ సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఇక హైదరాబాద్ సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. అక్కడ ట్రాఫిక్ పోలీసులను అలర్ట్ చేశారు. ఆల్రెడీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయి మొత్తం వర్షాలు కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి కమాండ్ కంట్రోల్ నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుండి ఇటు హై రైజ్ కెమెరాలని కూడా కొన్ని ప్లేసెస్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశారు కాబట్టి హై రైజ్ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అక్కడ సిచ్యువేషన్ సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులకి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం కంటిన్యూస్గా అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. మొత్తం కొంతమేరకు మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు కొంతమేరకు భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే సజెషన్ అధికార యంత్రాంగం చేస్తుంది. ఒకవైపు స్కూళ్ళకు సెలవులు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే పనుల మీద బయటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, మొత్తము ఇదంతా యథావిధిగా నడిచే వ్యవస్థ కాబట్టి సో ఉదయం నుండి అంటే నిన్న రాత్రి వర్షం స్టార్ట్ అయినప్పటికీ కూడా ఉదయం రోడ్స్ పైన యాక్టివిటీస్ అనేవి పెరుగుతుంటాయి, వాహన రాకపోకలు పెరుగుతుంటాయి కాబట్టి ఈరోజు ఉదయం నుండి కూడా చాలా వరకు ఆ రోడ్ల పైన వాహనదారులు కొన్ని ప్లేసెస్లో వాహనాలు వర్షపు నీటిలో ట్రావెల్ చేయలేక ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి ప్లేసెస్ని ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో వాటర్ సంబంధించి ఎక్కడైతే వర్షపు నీరు వచ్చి చేరుతుందో అక్కడ వెంటనే క్లియర్ చేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని అన్ని చోట్ల కూడా ప్రస్తుతం వర్షం దంచి కొడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇదే కైండ్ ఆఫ్ వెదర్ రేపు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు అని చెప్పడంతో పాటు అనవసరంగా బయటకు వచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రమాదాల బారిన పడొద్దు అనే ఒక అపీల్ కూడా అధికార యంత్రాంగం చేస్తున్నారు. దాంతోపాటు ఈదురుగాలు వీస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, పాత భవనాలు ఏవైతే ఉంటాయో వర్షము కంటిన్యూస్గా కురుస్తుంది. సో వర్షపు నీటితో అది తడిచి కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి భవనాలు ఎక్కువగా కూడా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో అధికారులు గుర్తించారు. సో అలాంటి భవనాలకు సంబంధించిన ఆ లిస్ట్ అనుకోవచ్చు, ఆ డేటా కూడా అధికారుల దగ్గర ఉంది. అక్కడున్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా లోతట్టు ప్రాంతాలు, వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే వర్షపు నీరు వచ్చి చేరుతుందో అలాంటి ఏరియాలో అలాంటి కాలనీస్ వద్ద మాత్రము పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కేవలం ఇలాంటి కండిషన్ ఉంది కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, ప్రమాదాల బారిన పడొద్దు, అధికారులకు కూడా ప్రజలు సహకరించాలనే ఒక అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. మౌనిత.